అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనము హెడ్ ఇక్కడ మోర్ అండ్ చూసాం ఆల్రెడీ. హెడ్ అండ్ టెయిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో హెడ్ కమాండ్, టెయిల్ కమాండ్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో మీకు జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు సీ టాప్ 50 lines, ఓకే, ఆఫ్ ఎ ఫైల్, ఓకే, ఆర్ బాటమ్ 50 lines ఆఫ్ ఎ ఫైల్ అన్నారనుకోండి. ఓకే, సో జనరల్గా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, మీకు ఇంటర్వ్యూస్లో. సో ఇఫ్ ఐ హ్యావ్ ఏ large file, okay, if I have a large file and I want to display 10 lines, okay, top 10 lines of a file అన్నారనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి కమాండ్ హెడ్. ఓకే, సో ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. ఓకే, హెడ్, ఓకే, హెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు ఎన్ని లైన్స్ డిస్ప్లే చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనం ఇక్కడ స్పేసెస్ కూడా కౌంట్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫైల్లో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్ దిస్. ఓకే, ఆర్ ఎల్స్ నేను హెడ్ నంబర్స్ అంటాను. సో నంబర్స్ ఫైల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎన్ని చూపిస్తుంది? 10 lines. ఓకే, సో మీరు జనరల్గా హెడ్ నంబర్స్ అని కొట్టారనుకోండి, మీకు 10 lines చూపిస్తుంది. ఓకే, సో టాప్ 10 lines చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఫైల్. ఓకే, సో అదే నేను ఇప్పుడు హెడ్ -n అని అనుకోండి, -n నేను 5. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ షో ఓన్లీ 5 lines ఆఫ్ దట్ ఫైల్. నేను ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ యూజ్ చేసి చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఐ కెన్ డూ. ఓకే, సో ఇక్కడ ఏంది నంబర్స్ అనేది మనకి 5 చూపిస్తుంది అండ్ మ్యాన్ DB కాన్ఫ్లో కూడా మనకి 5 చూపిస్తుంది. ఓకే, సో యూ కెన్ సీ టాప్ 5 lines ఆఫ్ ద మల్టిపుల్ ఫైల్స్ యూజింగ్ కమాండ్ హెడ్. ఓకే, హెడ్ -n. ఓకే, సో లేదు నేను ఇప్పుడు హెడ్ -n 15 చూడాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఐ వాంట్ టు సీ ఓన్లీ 1 ఫైల్. ఇప్పుడు మీకు 15 చూపిస్తుంది, రైట్? సో ఈ విధంగా మీరు హెడ్ని యూజ్ చేసి టాప్ లైన్స్ ఆఫ్ ద ఫైల్ని విజిట్ ఆర్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో మనం ఇంకోటి ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి అని చెక్ చేయాలనుకుంటే ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో -c ఫర్ బైట్స్, -n మనం లైన్స్ చూస్తున్నాం ఇంతసేపు. ఓకే, సో -v ఫర్ వర్బోస్ అండ్ -z ఫర్ జీరో టర్మినేషన్, హెల్ప్ ఫర్ వర్జన్ కూడా మనము చెక్ చేయొచ్చు. ఓకే, మనం వర్జన్ కూడా చెక్ చేయొచ్చు, సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ ఏ వర్జన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఎవరు ఓన్ చేస్తున్నారు, కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, హూ రిటర్న్ దిస్ అనేది. ఓకే, సో yeah, this is the information of your version. Okay, it's 8.30 and copyrights is with Free Software Foundation and written by David McKenzie and Jim Meyering. Okay, so ఈ విధంగా మీరు వర్జన్ కూడా చెక్ చేయొచ్చు అండ్ టాప్ ఫైల్, లైక్ టాప్ లైన్స్ ఆఫ్ ద ఫైల్ ఎలా చెక్ చేయాలనుకుంటే మీరు ఇలా చేయొచ్చు. ఓకే, సో సేమ్ క్వశ్చన్ రివర్స్లో, లైక్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది బాటమ్. ఓకే, బాటమ్ 5 lines ఆఫ్ ది ఫైల్. ఓకే, సో నంబర్స్. ఓకే, సో బాటమ్ 5 lines నాకు చూపిస్తుంది. ఓకే, 10,9999 ఇవన్నీ నా నంబర్స్ చూపిస్తుంది. ఓకే, బాటమ్ నంబర్స్ అనమాట, బాటమ్ ఫైల్స్. ఓకే, ఇన్ ది సేమ్ వే మనము 2 ఫైల్స్కి కూడా చూడొచ్చు, లైక్ మనం ఎలా అయితే హెడ్కి చూసామో టెయిల్కి కూడా అలా చూడొచ్చు. ఓకే, ఆప్షన్ యూజ్డ్ ఇన్ ఇన్వాలిడ్ కాంటెక్స్ట్. ఓకే, ఓకే, సో ఇక్కడ నేను ఎన్ని ఇవ్వలేదు, సో మనకు మల్టిపుల్ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు -n ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి బాటమ్ 5 lines కూడా ఇది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ సీ ది బాటమ్ లైన్స్ ఆఫ్ ద ఫైల్. ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే టైల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏదన్నా లాగ్ చెక్ చేస్తున్నాను అనుకోండి, రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం లాగ్స్ అది ఏంటంటే రియల్ టైంలో జనరేట్ అవుతూ ఉంటాయి. మనం ఏదైనా రన్ చేస్తూ ఉంటే ఆ లాగ్స్ అన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి, కిందికి ఇలా లాగ్స్ వస్తూ ఉంటాయి ఫైల్లోకి. ఓకే, సో నేను ఆ రియల్ టైం డేటాను ఎలా చూడొచ్చు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ -f అండ్ ఫైల్ నేమ్ అని అనుకోండి. సో నంబర్స్. ఓకే, సో
సారీ tail hyphen f numbers. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 10,000 ఉంది కదా, సో ఇది లాస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్. సో ఏదైనా రియల్ టైం డేటా ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ ఎంటర్ చేస్తూ సేవ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకి నంబర్స్ కానీ ట్యాగ్స్ కానీ రియల్ టైం డేటా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు రియల్ టైం డేటా లాగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎప్పుడైనా లాగ్స్ ఓపెన్ చేస్తే మనం అనుకున్నట్టు, సో tail hyphen f అని కొడితే మీకు ఫైల్ నేము, సో రియల్ టైం డేటా మొత్తం అది సెండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద tail. ఓకే, నెక్స్ట్ వచ్చేసి